ఢిల్లీ బ్లాస్ట్ కేసులో హర్యానాకు చెందిన డాక్టర్ ప్రియాంక శర్మ అనే మహిళా వైద్యురాలిని జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్లో జమ్మూ కాశ్మీర్ పోలీసుల కౌంటర్ ఇంటెలిజెన్స్ కశ్మీర్ సిఐకే విభాగం అదుపులోకి తీసుకున్నారు. హర్యానాకు చెందిన డాక్టర్ ప్రియాంక శర్మ ప్రధాన నిందితుడు అయినటువంటి డాక్టర్ ఉమర్ నబీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. వారి కాల్ వివరాలు మరియు చాట్ల ద్వారా అనేక కొత్త ఆధారాలు బయటపడ్డాయి. మరో 4 వైద్యులు మరియు ఫెర్టిలైజర్ ట్రేడర్ని కూడా అనుమానితునిగా గుర్తించారు. వారు పేలుడు పదార్థాలను కొనుగోలు చేసి ఈ మాడ్యూల్లో పాల్గొన్నారని ఆరోపించారు. దర్యాప్తులో ఈ కేసు వైట్ కాలర్ టెర్రర్ నెట్వర్క్గా వెల్లడైంది. రోహత్కు చెందినటువంటి డాక్టర్ ప్రియాంక శర్మ అక్టోబర్ 2023 నుండి అనంతనాగ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో జనరల్ మెడిసిన్ విభాగంలో పనిచేస్తున్నారు. విస్తృత ఉగ్రవాద మాడ్యూల్ దర్యాప్తులో ఆమె పేరు మరియు ఫోన్ కాల్ జాడ బయటపడిన తర్వాత ఆమెను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు మలక్నాగ్ ప్రాంతంలో ఆమె అద్దెకు తీసుకున్నటువంటి వసతిపై దాడి చేసి ఈ కేసుతో ఆమెకు ఉన్న సంబంధాలను పరిశీలిస్తున్నందున ఇన్వెస్టిగేషన్ కోసం ఆమె నుంచి స్వాధీనం పొందినటువంటి మొబైల్ మరియు సిమ్ కార్డును ఫోరెన్సిక్ విచారణ కోసం పంపించారు. అలాగే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఢిల్లీలో జరిగిన పేలుడు కేసులో అనుమానితులుగా ఉన్నటువంటి 3 ముస్లిం డాక్టర్లను మరియు మరొకరిని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ 3 రోజుల పాటు విచారించిన తర్వాత ఈ 4 ముఖ్య నిందితుడైనటువంటి డాక్టర్ ఉమరు నబీకి లింక్ చేస్తూ ఎటువంటి నిర్దిష్ట ఆధారాలు లభించకపోవడంతో వారిని విడుదల చేశారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేదే లేదు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాల్సిందే. కానీ అదే సమయంలో ఇక్కడ ఉన్నటువంటి హిందూ ముస్లింల మధ్య విద్వేషాలను రెచ్చగొంటే పోస్టులు పెట్టకండి. ఉగ్రవాదానికి మతోన్మాదానికి మతం అనేది ఉండదు. ఢిల్లీ ఉగ్రదాడిలో అన్ని మతాల వారు చనిపోయారు. దోషులను తీవ్రంగా శిక్షించాలి. నేరం రుజువైన వెంటనే ఉరితీయాలి. అయితే అదే సమయంలో దేశ ప్రజలు సంయమనాన్ని పాటించాలి. ఈ సమయంలో రాజకీయంగా లబ్ధి పొందడానికి మరియు దేశంలో విద్వేషాలు వ్యాప్తి చేసే వారికి అస్సలు సహకరించకండి. దేశం అంతర్గతంగా ముక్కలవ్వాలనే శత్రువులు ఈ ఉగ్రదాడులకు పాల్పడుతున్నారు. వారికి పరోక్షంగా ప్రోత్సహించకండి. జై హింద్.